మదనపల్లి భూదస్తాల దహనం కేసులో నిందితులకు సిఐడి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో A3గా మాధవరెడ్డి, A4గా తుకారాంలను సిఐడి కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నిర్ణయం వెల్లడించారు. దీంతో నిందితులను చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. మదనపల్లి భూదస్త్రాల దహనం కేసులో నిందితులకు సిఐడి కోర్టు రిమాండ్ విధించింది. కేసులో A3గా మాధవరెడ్డి, A4గా తుకారాంలను సిఐడి కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నిర్ణయం వెల్లడించారు. దీంతో నిందితులను చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవి, 2024 జూలై 21వ తేదీన మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయ దహనం జరిగింది. ఈ దహనంలో దాదాపు 5,000కు పైగా రికార్డులు, పలు వేలాది రికార్డులు అయితే, భూ దస్తావేజు రికార్డులు అయితే పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిలో 2,500 దస్తావేజులు మాత్రం ఐడెంటిఫై చేసింది అప్పుడు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది ఈ ఘటన. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా పరిగణించింది. దీనికి కారకులైన దహనానికి కారకులైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సిఐడిని ఏర్పాటు చేసింది. సిఐడి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తూ వస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 6 మందిని, అంటే ఆర్డీఓ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళితో పాటు మరో 4 ఉద్యోగులను కూడా, రెవెన్యూ ఉద్యోగులను కూడా కేసు విధించి అరెస్ట్ చేసినటువంటి ఘటనలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే A3, A4గా ఉన్నటువంటి మాధవరెడ్డి, అలాగే తుకారం గత 18 మాసాలుగా వీళ్ళు కన్నుగప్పి ఏసీబీ అధికారులు కన్నుగప్పి తిరుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తుకారం గత నెల 10వ తేదీన విదేశాల నుంచి తిరుపతికి వచ్చారని చెప్పి పోలీసులు అయితే గుర్తించారు. ఆ మేరకు అతని మీద నిఘా ఉంచి నిన్న చిత్తూరుకు వెళ్తున్న మార్గ మధ్యంలోనే గాదంకి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ముందుండి అతని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ మేరకు కేసు విచారణ నేపథ్యంలోనే సిఐడి అధికారులు నిన్న అదుపులోకి తీసుకుని నిన్న ప్లస్ ఈ రోజు ఉదయం వరకు అతన్ని విచారించారు. విచారించిన నేపథ్యంలో కొన్ని కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు కూడా తెలిసింది. ఆ మేరకు ఇవాళ విచారణ అనంతరం చిత్తూరులోని ఎస్పీ కోర్టుకు అయితే హాజరుపరిచారు. దాదాపు ఏప్రిల్ 1వ తేదీ వరకు వాళ్ళకి రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు వీళ్ళు చిత్తూరు సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నట్టు కూడా పోలీసులు అయితే, సిఐడి అధికారులు అయితే పేర్కొన్నారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు సిఐడి అధికారులు దర్యాప్తును అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ దహనం కేసులో వెనకాల ఎవరున్నారు, ఎవరి ప్రమేయంతో ఈ దహనానికి పాల్పడ్డారు, దస్తావేజులు దహనం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని చెప్పి కోణంలో పూర్తిగా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా సిఐడి అధికారులు దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.